దేవుని సన్నిధిలో నేను చేరాలని ప్రతి ఒక్కరికి కూడా ఆకాంక్ష ఉండాలి. ఎవరైతే ఆ దప్పికతో దేవుని సన్నిధి దగ్గరికి వస్తారో, నీ దప్పిక ఎల్లకాలం ఒకేలాగా ఉండాలి. ఆదివారం ఒకలాగా, శుక్రవారం ఒకలాగా, అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం, కష్టాలు నష్టాలు సంభవిస్తున్నప్పుడు, వ్యతిరేకతలు సంభవిస్తున్నప్పుడు, నిందల మీద పడుతున్నప్పుడు, నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు మనుషుల ద్వారా మనకు కలుగుతున్నప్పుడు దేవుని దగ్గర రావడం కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతమైనటువంటి వాడినైన నేను. ఎవరైతే దప్పికగొని నా యొద్దకు వస్తారో నేను వారికి ఉచితంగా జీవజలమును ఇస్తానని చెప్పి మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు తెలుసా? జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. ఎవరైతే జయిస్తాడో వాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. అంత మాత్రమే కాదు, నేను అతనికి దేవుడినై ఉంటాను, వాడు నాకు కుమారుడై ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.